దేశ రాజధాని ఢిల్లీ, లక్నో, ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన వర్షానికి ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలో 1 గంటలోనే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధుర రోడ్, ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్ వేతో పాటు పలు రహదారులు నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోయి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఇటీవల 3 సివిల్స్ అభ్యర్థులు మరణించిన రాజేంద్రనగర్ ప్రాంతం మరోసారి వరద నీటితో మునిగిపోయింది. ఆ ప్రాంతంలోనే అనేక కోచింగ్ సెంటర్లోకి నీరు చేరింది. అక్కడ మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. అయితే వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో అధికారులు సహాయక సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిన్న సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు ఎడతెరిపి లేకుండా ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలోని అనేక ప్రాంతాలు, ప్రధానంగా ప్రగతి మైదానం, అబ్జర్వేటరీలో అనేక ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అనేక చోట్ల గౌతమ్ నగర్ నుంచి మొదలుకొని మయూర్ విహార్ కావచ్చు, అదేవిధంగా లోధి కాలనీ కావచ్చు, ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలోని ఇండియా గేట్, అనేక పరిసర ప్రాంతాలు మొదలగు ప్రధానంగా నూతన పార్లమెంట్ భవనంలో కూడా ద్వారకా ముఖం వరకు కూడా పెద్ద ఎత్తున కూడా నిన్నంతా కూడా వర్షపు నీరు, వరద నీరు పెద్ద ఎత్తున కూడా చేరింది. రాత్రి పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున వర్షాలు రావడం, సమావేశం అయిపోయిన అనంతరం కూడా ఎంపీలు ఆ వరద నీటిని నడుచుకుంటూ వెళ్లి వాహనాలు ఎక్కి నివాసాలకు వెళ్లిపోయిన సందర్భాలనే ముఖ్యంగా రాజేంద్ర నగర్ లో ఇటీవల కోచింగ్ సెంటర్ లో చనిపోయిన 3 విద్యార్థులు వరద దాటికి లైబ్రరీ హాల్ సందర్భంలో సెల్లార్లోకి వరద నీరు ఒక్కసారిగా ప్రవహించింది. అలాంటి ఘటనని నిన్న రాత్రి కూడా చోటు చేసుకున్నా. నిన్న సాయంత్రం అంతా కూడా రాజేంద్ర నగర్ ప్రాంతమైన రాజేంద్ర నగర్ ఎక్కడైతే వర్షపు నీరు పెద్ద ఎత్తున వచ్చిందో అదే ప్రాంతంలో తిరిగి నిన్న కురిసిన భారీ వర్షాలకు కూడా అదే స్థాయిలో వాటర్ అంతా కూడా లాగిన్ అయిపోయింది. అధికారులంతా కూడా నిన్నంతా రాత్రి అంతా కూడా శ్రమించి నీళ్ళన్నింటినీ కూడా బయటకు తోడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఢిల్లీలో ప్రస్తుతం కూడా అనేక చోట్ల కూడా వరద నీరు అక్కడే రోడ్లపైన ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రధానంగా ఈ రోజు కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా స్కూల్స్ పిల్లలందరికీ కూడా ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిన్న కురిసిన వర్షానికి అదేవిధంగా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వర్షం నమోదవుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా ప్రభుత్వం అప్రమత్తమే వెంటనే స్కూల్స్ కు హాలిడేస్ ప్రకటించింది. దాదాపు ఢిల్లీలో అనేక చోట్ల పురాతనమైన ఇళ్లను కూడా కూలిపోవడం జరిగింది. మరో వర్షాల కారణంగా కూలిన ఘటనలో దాదాపు 5 మృతి చెందారని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రోజు కూడా ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటికి రావద్దు, అనవసరంగా నాలాలు ఉన్న చోట మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ వర్ష తీవ్రత పెద్ద ఎత్తున వస్తుందన్న కూడా తెలియని ప్రాంతం అయితే నెలకొని ఉంది. ప్రధానంగా అనేక చోట్ల మాత్రం దాదాపు 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీతో పాటు దాదాపు
ముఖ్యంగా ఈస్ట్ ఢిల్లీలో మాత్రం 118.5 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందంటే దేశ రాజధానిలో నిన్న గడిచిన 5-6 గంటల్లోనే పెద్ద ఎత్తున కూడా వర్షం తీవ్రత అయితే ఎక్కువ సంఖ్యలో ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.